జనరల్గా కేరళ, తమిళనాడు, ముంబై ఇలా ఎయిర్పోర్ట్స్లో చాలా స్ట్రిక్ట్గా చూస్తారు. రీజన్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ స్మగ్లింగ్ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు, దుబాయ్ నుంచి వచ్చే ఫ్లైట్స్, ఈవెన్ హైదరాబాద్ బాగా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారనమాట. దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ 2023-2024 సిబిఐసి వాళ్ళు, సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళు సీజ్ చేసిన గోల్డ్ 4869 కేజీలు అంట. అదేవిధంగా 2022-2023 టైంలో సీజ్ చేసిన గోల్డ్ ఎయిర్పోర్ట్స్ దగ్గర, మిగతా కస్టమ్స్ దగ్గర 2776 కేజీస్ అనమాట. అదేవిధంగా అంతకుముందు సంవత్సరం 2021-22 అప్పుడు సీజ్ చేసిన గోల్డ్ 1240 కేజీలు గోల్డ్ అనమాట. ఇదంతా చూస్తే ఎయిర్పోర్ట్స్లో, రకరకాల కస్టమ్స్ ప్లేసెస్లో, సీ పోర్ట్స్లో, ఇక్కడ కస్టమ్స్ వాళ్ళు చెక్స్లో ఇంత గోల్డ్ బయటపడింది. అది రకరకాల ప్లేసెస్, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, సీ పోర్ట్స్ కావచ్చు, ఇంకేదైనా కస్టమ్స్ పాయింట్స్ కావచ్చు, ఇదంతా చెక్ చేస్తే ఇంత గోల్డ్ బయటకు వచ్చిందంట. ఇది అన్ఐడెంటిఫైడ్ అనాథరైజ్డ్ గోల్డ్ అనమాట. చాలా వరకు మనం చూస్తే గోల్డ్ మీద ఇండియాలో కస్టమ్స్ ప్రైజెస్ ఎక్కువ కాబట్టి, ఇండియాలో గోల్డ్ ప్రైజెస్ జనరల్గా ట్యాక్సెస్ ఉంటాయి కాబట్టి బయట నుంచి కొనుక్కొస్తారు. ఓవరాల్గా దుబాయ్లో గోల్డ్ తక్కువ ఉంటుంది కాబట్టి అది కొనుక్కుని ఎక్కువ మంది వస్తుంటారు. జనరల్గా దుబాయ్లో షాపింగ్కి వెళ్ళిన వాళ్ళు గోల్డ్ ఖచ్చితంగా కొనుక్కుంటారు, కానీ విత్ ఇన్ పర్మిజబుల్ లిమిట్స్ కొనుక్కొచ్చుకుంటారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎపెక్స్ యాంటీ స్మగ్లింగ్ బాడీ అనమాట. ఇది సిబిఐసి కింద పనిచేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కిందకి వస్తుంది.